ఏజ్తో సంబంధం లేకుండా సెక్సువల్ అబ్యూస్ జరుగుతోంది. ఉమెన్ చైల్డ్ మీద, గర్ల్ చైల్డ్ మీద ఏజ్తో సంబంధమే లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒకప్పుడు మా టైంలో మెచ్యూర్ అయిన తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మాయిల్ని అనే ఫీల్ మా పేరెంట్స్కి ఉండేది. కానీ ఇప్పుడు బర్త్ నుంచే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అబ్బాయి ఎలా పెరిగినా ఓకే, అమ్మాయి జాగ్రత్తగా పెరగాలి అనే మైండ్లో ఇంకా ఉన్నారు పేరెంట్స్. సో దాని నుంచి మారితే ఆటోమేటిక్గా ఇవి ఇన్ని కూడా ఇవాళ సెషన్లో మాట్లాడారు. ఉమెన్స్ హెల్త్కి దీనికి ఏం సంబంధం అని మనం అనుకోవచ్చు. బట్ ఈ నాలెడ్జ్ లేకపోతే తర్వాత ఉమెన్ ఏం సఫర్ అవుతున్నారు అనేది అర్థం కాదు. 30% ఆఫ్ గర్ల్ చైల్డ్ అనే చెప్పాలి, ఉమెన్ అనకూడదు. ఉమెన్ ఇస్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ ఒక 10 ఏళ్ళ నుంచి 16 ఏళ్ల పిల్లల లోపు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయంట. 10 to 16 years లోపు సెక్సువల్ అబ్యూస్ అనేది ఎక్కడైనా, ఒక ప్లేస్ కాదు, స్కూల్కి వెళ్ళినా ప్రాబ్లమే, ఒక రిలేటివ్ ఇంటికి వెళ్ళినా ప్రాబ్లమే, లేదా ఇంకా బయటికి వెళ్ళినా ప్రాబ్లమే, అలా అయిపోయింది సిచ్యుయేషన్. సో అందుకనే ఉమెన్ ఎవరి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేది మెయిన్ ఒకటి ఫస్ట్ చెప్పారు. ఎవరి వాళ్ళు వాళ్ళ కేర్ని తీసుకుంటూ కంటే పేరెంట్స్ వీళ్ళ సపోర్ట్తో పాటు పర్సనల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పర్సనల్ అవేర్నెస్ అనేది రావాలి అనేది ఫస్ట్ పాయింట్.